అయినా 4-5 గంటలకు సక్సెస్ మీట్ పెడుతున్నారు. టికెట్ రేట్లు 250, 300 మల్టీప్లెక్స్లలో. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కడికి వెళ్ళి వస్తారు? చూస్తుండగానే మీరు థియేటర్స్ క్లోజ్ అయిపోతే ఇంకా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. ఈ రోజు దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేంత ధైర్యం, దమ్ము ఏ ప్రొడ్యూసర్కి లేదు. నాట్ ఓన్లీ తెలుగు, ఇవాళ బాలీవుడ్ చూసాం. బాలీవుడ్ ఫాల్ చూసన్నా మనం రియలైజ్ అవ్వట్లా. హీరోలను కూర్చోబెట్టి మాట్లాడతారు. డెఫినెట్గా మాట్లాడతాను. అందుకే కదా నా 60 సినిమాల్లో నేను 10 సినిమాలే స్టార్స్తో తీశాను. థియేటర్స్లో ఫస్ట్ డే కలెక్షన్స్ అని నెక్స్ట్ డే వేస్తారు. అభిమానుల కోసమనో, హీరోల కోసమనో, ఇది కాంపిటీషన్. అసలు సినిమా సెట్స్ మీదకి వెళ్ళకుండా, ప్రొడక్షనే స్టార్ట్ అవ్వకుండా సినిమా హిట్. ఇక నా తమ్ముడప్పుడు నాన్ థియేటర్కి 45 వేసుకున్నది, ఇప్పుడు 35 పడిపోయింది. తర్వాత ఎంత ఉంటుందో కూడా తెలియదు. ఈ మధ్యన దిల్ రాజు గారికి ఫిల్మ్ ఇండస్ట్రీకి అయినా దూరం పెరిగింది. నేను చేస్తున్నానా, నన్ను ఇండస్ట్రీ వాళ్ళు, దట్ ఈస్ మై 51-49 ఫార్ములా. మరి పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్గా మాట్లాడే అవకాశం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నాకేదో ప్రాబ్లం వచ్చినట్టు అందరూ. కెరియర్ విరిమల్ సినిమానే రిలీజ్ కాలేదు కదా, మరి ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ప్రతి స్ట్రాంగ్ హీరోకి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. బ్యానర్ పేరు వేస్తే ఏమవుతుంది? ఆ ప్రొడక్షన్లో మొత్తం ఇన్వాల్వ్ అవుతే తెలుస్తుంది. ఈ రిలీజ్ అనేది నిజంగా ఒక ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమాలకు ఎఫెక్ట్ ఉంది. వీళ్ళిద్దరు కరెక్ట్గా ఏది రైట్ ఏది రాంగ్ మాట్లాడగలిగితే అన్ని సెట్ రైట్. ఒక సినిమాని పనిగట్టుకుని చంపేయడం అనే కొన్ని గేమ్ చేంజర్కి జరిగింది, రేపు మీ సినిమాకి జరగదని గ్యారంటీ ఏంటి? అది ఏంటంటే చెదలు లాంటిది. ఈరోజు ఆ సినిమా, రేపు ఇంకొక సినిమా. క్వశ్చన్లు 100 ఉన్నాయి కానీ ఆన్సర్ అయితే ఒకటే. అన్ని మేమే పాడు చేసి ఇప్పుడు మన జనాలంటే ఏం ఉపయోగం? అందరిలాగా పరిగెత్తి సినిమాలు చేసేసి అడిగింది ఇచ్చేసి తర్వాత చేతులు కాల్చుకునే పని లేదు.